ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానంగా అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. యెషయా 52:13. ఈ 52 అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ముందుగానే ప్రవచింపబడిన మాటలు మనం చూడగలుగుతాం. 10వ వచనంలో యెహోవా తన పరిశుద్ధ భావమును బయలుపరిచున్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. 12వ వచనంలో యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను. ఇప్పుడు 13వ వచనంకి వచ్చేసరికి ఆలకించుటి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అలాగే చివరి వచనంలో 15వ వచనంలో ఏమన్నాడంటే, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించురు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సేవకుని యొక్క జీవితాన్ని ముందుగానే స్పష్టపరిచాడు. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించడానికి వీలు కలుగుతుంది. మొదటి భాగంగా దేవుడు యెరూషలేమును పునరుద్ధరిస్తాడు, 1 నుండి 12 వచనాలు. రెండవ భాగముగా యెహోవా సేవకుడు 13 నుంచి 15 వచనాలు. యేసుక్రీస్తు శ్రమలను, ఆయన పొందిన తిరస్కారాలను గురించి వర్ణిస్తుంది ఈ భాగంలో. అందువలన క్షమాపణ, నీతిమత్వము, విమోచన, స్వస్థతలు పొందుతారు. ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునే కొన్నది క్షమాపణ పొందుతాము, నీతిమత్వాన్ని పొందుతాం, విమోచనని పొందుతాము, స్వస్థతను పొందే వారంగా ఉంటాం. అంతేగాక ఈ శ్రమలు ఆయన హెచ్చింపబడటానికి, మహిమ పొందటానికి దోహదపడతాయని ప్రవక్త యొక్క భావన. కాబట్టి ముందుగానే ప్రవచింపబడినటువంటి మాటలన్నీ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తే ఆ సేవకుడు. చూడండి 42 అధ్యాయము యెషయా గ్రంథమే 42 మొదటివి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు. ముందుగానే ఆయన గురించి ప్రవచింపబడినటువంటి మాటలు జరుగుతున్న ఆయనే సేవకుడు. అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. 49వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 5వ వచనం. యెహోవా దృష్టికి నేను గరుడనై తిని, నా దేవుడు నాకు బలమాయను కాగా, తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగొచ్చి రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు నగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడు నగు వానితో ఇలాగు సెలవిచ్చున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసేదరు. యేసుక్రీస్తే ఈ యొక్క ప్రవచనానికి కారణమవుతాడు. కాబట్టి ఆ సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. 50వ కీర్తనలో 50వ యెషయా గ్రంథంలో కూడా మనకి ఈ మాట కనబడుద్ది. 4వ వచనం నుండి, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపక నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొన లేదు. ఈ విధంగా దేవుడు తన అవయవాలను కూడా తాను ఏదైతే తండ్రి చెప్పాడు దానికి లోబడ్డాడు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతుని ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదాము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిము. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును, నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతికిలిపోదురు, చిమ్మెట వారిని. యేసుక్రీస్తు గురించి ముందుగా ప్రవచింపబడినటువంటి లేఖనాలే ఇవన్నీ కూడా. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్న మాట, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా
ఎంచబడి. కాబట్టి 2026 సంవత్సరాల క్రితం మన కోసం ప్రాణం పెట్టిన శిల్వయాగం చేసిన యేసుక్రీస్తు నేటికి కూడా మనలో నిలిచి ఉన్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారా క్రీస్తు యేసును కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పాదం స్తోత్రములు నాయన. మీరు చూపిన కృపకై, మీరు చేసిన మేళ్ళకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈ దినాన కూడా మరొకసారి మీ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని బలపడటానికి కృప చూపావు నాయన. విత్తబడిన వాక్యాలు మాలో స్థిరపరిచి మీరే మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.